నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ధర్నా చౌక్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అందరూ మహా ధర్నాకి పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించి కల్వకుంట్ల కవిత గారు కూడా ఇక్కడికి మద్దతుగా రాబోతా ఉన్నారు. అసలు వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది, ఎందుకు ఈ మహా దర్బార్ పిలుపునిచ్చారని చెప్పేసి మాట్లాడదాం. అన్న, ఏంటి అసలు మీ యొక్క డిమాండ్స్ ఏంది, ఎందుకు ఈ ధర్నాకు గల కారణం ఏంటి అసలు? ఈ ధర్నాకి ఏంటి అంటే ముఖ్య గమనికన మీకు ప్రస్తుతం మీడియా మిత్రులకు నమస్కారం. అయితే ఈ ధర్నా కారణం ఏంటంటే ఏవి ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీలో కలుపుకొని ఇప్పుడు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం కింద ఇలా పెట్టిరో బస్సు ద్వారానే బస్సు ఇలా అయితే ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు లేడీస్ అంతా. ఈ ఆటోలు డోర్ టు డెలివరీ అన్నట్టు ఇంటికానే దింపే విధంగా చేయాలని రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన తెచ్చి చేస్తూ ఉన్నారు. కరెక్టే, కానీ దానివల్ల యుద్ధంలో ఎంతమంది నష్టపోతున్నారు అనేది మాత్రం ఆయన మర్చిపోతున్నారని 5,14,000 ఆటో డ్రైవర్లని అన్యాయం జరుగుతుందని దాని గురించి ధర్నా ఒకటి చేస్తున్నాం మేము. అంటే ఏం హామీ ఇస్తున్నారు కవిత గారు మీకు? కవిత గారు తరఫున అంటే మీరు చాలా నుంచి మీరు ఒంటరిగానే పోరాడారు, ఏ పార్టీల వర్గంలో మీరు సపోర్ట్ అడగలేదు. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఆమెనే వచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పిందా, మీరు ఆమె దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది? మేము ఆమె దగ్గరికి వెళ్ళినామన్నా. వెళితే మేడం గారు అక్క గారు చాలా మాకు స్పందించి మేమున్నాం, ఏ రాజకీయంగా రాకుండా మేమున్నాం, మీకు అండగా ఉంటాము, అలా ఎలా జరుగుతుంది. ఫ్రీ బస్సు ఇప్పుడు మేము ఏం క్వశ్చన్ చేసినామంటే ఫ్రీ బస్సు పెట్టిరు సార్, మాకు ఇబ్బంది అవుతుంది, దానివల్ల చాలా నష్టపోతున్నామంటే ఇదే ఇప్పుడు పాలించే పాలకులు నెత్తిన ఉండి మాట్లాడతారా దమాకు లేకుండా మాట్లాడతారు తెలియదు. వాళ్ళు ఏమంటారు అంటే మేము మేనిఫెస్టోలో పెట్టినాకనే కదా మీరు మాకు ఓట్లు వేసింది, మేము మేనిఫెస్టోలో పెట్టాం కదా ఫ్రీ బస్ పథకం పెడతామని చెప్పి అని అంటారు. ఇప్పుడు ఇది ఆటోది పెట్టాలే కదా, మేము చెప్తుంటే ఎందుకు ఇన్నట్లా, ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేదు? ఒకవేళ నువ్వు అదే ఫ్రీ ఆటో పెట్టాలనుకుంటే మా ఆటోలకే ఇంజన్ తీసేసి బ్యాటరీలు కనెక్ట్ చేసి మా ఆటోలనే ఆర్టీసీలో విలీనం చేయండి. అదే రోజు ఎంత నడుస్తుందో అదే మాకు ఇవ్వండి, మేము కూడా బతుకుతాం కదా, మాకు శాలరీలు ఇవ్వండి. ఇప్పుడు మీరు కొత్తగా ముందే బడ్జెట్ లేదు మీ దగ్గర, అప్పులో ఏది అడిగినా రైతులు అడిగినా ఏది అడిగినా అప్పుల పాలు ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. అప్పులుండే 7 లక్షల కోట్ల అప్పు ఏందో ఉందని చెప్తున్నారు. అదంతా మళ్ళీ కొత్తగా అప్పు చేసే కదా సార్ మీరు చేయాల్సింది. ఆటోలు తేవాలంటే అప్పు చేయాలా, అది చేయడం ఎందుకు? మాకు ఆల్రెడీ ఆటోలు ఉన్నాయి, మేము రోడ్డు మీద పడకుండా అదే ఆటోలకు ఆర్టీసీకి ఇవ్వండి. ఎందుకు కొత్తగా పెట్టి మీరు మా జీవితాలతో ఆడుకుంటారు? ఇప్పటికి 30, 50 మంది 100 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్లు. 3 సంవత్సరాలలో 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పూట గడవక అసలు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏడవడం ఒకటే తక్కువైంది, మాకు చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తే కొంచెం హైదరాబాద్ని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది, అందుకే ఎలక్ట్రికల్ ఆటోలు కూడా తీసుకొస్తే బాగుంటుందేమో అని ప్రభుత్వం నిర్ణయం చెప్తాం. అయితే ఎలక్ట్రికల్ ఆటో మంచి ఐడియానే సార్, ఇది మేము కాదనట్లేదు. ఇప్పుడు కొన్ని ఆటోలకు ప్రైవేటు మేము ఈ డీజిల్ ఇంజన్ తీసేసి గ్యాస్ ఇంజన్ తీసేసి ఎలక్ట్రికల్ ఇంజన్ బిగిస్తే మాకు 1,50,000 ఖర్చు వస్తుంది. చూసినాం, అది కూడా కొన్ని బండ్లు చేయించినాం కూడా. ఇప్పుడు అదే మీరు చేయండి అంటున్నాం మేము మీకు పొల్యూషన్ వస్తుంది, ఎలక్ట్రికల్ తీస్తుంటారు కదా, మళ్ళీ మేము ఎక్కడో అలా కంపెనీల నుంచి బంద్ చేపియాలి కదా. పొల్యూషన్ అవుతుంది కరెక్టే, కంపెనీల నుంచి బంద్ చేస్తే మేము కొన్నాం కదా ఆటోలు, అదే కొన్నాం అయిపోయింది ఉంది. దానికి ఇంజన్ తీసేసి మీరు ఎలక్ట్రిక్ ఇంజన్ బిగించండి, మేము అదే నడుపుకుంటాం, కాదనట్లేదు కదా. మీ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఇంజన్ బిగించి మేము నడుపుకుంటాం. పొల్యూషన్ అవుతుంది ఓకే, మీరు మంచిదే, ఇది మంచి సబ్జెక్టే. ఈ దేనికే పెడితే మేము నడుపుకుంటాం. 1,50,000 ఖర్చు వస్తుంది, మా బండ్లు తీసుకొస్తాం, మా పేపర్లు తీసుకొస్తాం, ఓనర్లు వస్తాం, మీ గవర్నమెంట్ తరఫున పెట్టండి, మీ ఆర్టీసీ ఫ్రీ బస్ ఎలా అయితే నడుస్తుందో మా ఆటోలు కూడా అలాగే సేవ చేస్తాం మేము. అంటే ప్రభుత్వం కూడా మీకు హామీ ఇచ్చినట్టుంది ఎలక్షన్స్ టైంలో, ఆటో వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి మీకు కూడా హామీ ఇచ్చినట్టుంది కదా. మీరు దానికి సంబంధించి ఎంతమంది అనుకున్నా ఇందాక ఈ ఫ్రీ బస్సు మహిళల గురించి ఫ్రీ బస్సు పెడతాం మేనిఫెస్టోలో అని చెప్పారు. అదే మేనిఫెస్టోలో సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు, మళ్ళీ అది ఇవ్వలేదు. ఇలాంటివి అమలు చేయాలని ఇలాంటి ధర్నా చేస్తూ ఉన్నాము. ఈ ధర్నాతో ఇలాంటి మాకు న్యాయం జరగకపోతే ఇంకా పెద్ద తెలంగాణ ఉద్యమకారులు ఎలా అయితే పోరాటం చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మీ ఆటో డ్రైవర్లు అందరం కలిసి అలాంటి పోరాటాలు చేయడానికి వెనుకాడము. ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకుంది, ఆర్టీసీ లాగానే ఆర్టీసీ ఆటోలు కూడా రాబోతున్నాయని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం, ముందుకు రాబోతుంది కూడా, దానికి సంబంధించి కూడా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఆపేసాల్సిందా మన ప్రభుత్వం? అంది మొన్న మాట్లాడిన మా ఆటో డ్రైవర్లని సెక్రటరీలకు పిలిచి కొంతమంది మాట్లాడారు, దానికి వాళ్ళు టైం తీసుకున్నారు, స్పందిస్తామని చెప్పారు. దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ ధర్నా కూడా దాని గురించే, వాళ్ళు మళ్ళీ ఏదైనా తీసుకున్నా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి దాని గురించే చేస్తూ ఉన్నాం. అవన్నీ వెనక్కి తీసుకోవాలా వాళ్ళు, దయచేసి రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాము. మా ఆటో డ్రైవర్ల గురించి 5 నిమిషాలు ఆలోచించాను సార్, మా గురించి ఎక్కువ అవసరం లేదు, 5 నిమిషాలు ఆలోచిస్తే మేము చాలా బాగుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏం చెప్పండి, కవిత గారు వచ్చిన తర్వాత నిజంగా రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? వెళ్ళిన తర్వాత ఏమైనా ఆగే పరిస్థితి ఏమైనా రాబోతుంది అంటారు? సార్ మేము సాధారణంగా ధర్నాలు చేస్తేనే వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ మొన్న వెళ్ళి వచ్చినాం కూడా. ఇప్పుడు ఆమె ఒక పొలిటికల్ లీడర్, మాజీ సీఎం కూతురు మేడం గారు పొలిటికల్గా ఉన్నారు. ఆమె ఎందుకు వెళ్ళదు? 100% వెళ్తుంది. రేవంత్ రెడ్డి దిగి వస్తుంది, ఖచ్చితంగా దిగి రావాల్సిందే అండి. ఇది తీసుకొస్తే మేము చాలా మంది రోడ్ల మీద చనిపోతాము, సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది. మేము
ఇది కానీ విత్డ్రా చేసుకోకపోతే మాది ఏం లేదు. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టే మాకు నరకం చూపిస్తూ ఉన్నారు. బతకలేకపోతున్నాం, హైదరాబాద్లో ఎక్కడ బతకలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు అంతగానో పొల్యూషన్ ఎక్కువైతుంది మనం మాకు చేయాలనుకుంటే మా ఆటో వాళ్ళకే బ్యాటరీలు బిగించండి, మా ఆటో వాళ్ళకే చేయండి. లేదు అని అంటారా, ఈ బండ్లు తీసుకొని అదే బండ్లు మాకు ఇచ్చేసేయండి. గవర్నమెంట్ తీసుకోవాల్సిందే మాకు. ఆల్రెడీ నువ్వు గవర్నమెంట్ ఇది పొల్యూషన్ అవుతున్నప్పుడు ఏం చేయాలి సార్, డీజిల్ బంద్ చేయాలా, కంపెనీలు చేసేయాలా. కంపెనీలు అట్లే పెట్టి వాళ్ళ కుమ్మకుంటే మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు, మా జీవితాలతో ఆడుకుంటారు. అది చాలా తప్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి మరి చెప్తున్నాం. బ్రదర్ ఏం చెప్తారు అంటే ఆటో వాళ్ళు దాదాపు మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళందరూ మీకు మద్దతు తెలుపుతున్నారు లేకపోతే కొందరు రాలేకపోయారేమన్నా? 5,12,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్లకు కావాల్సింది 12,000 రూపాయలు ఇస్తా ఉన్నది ఇవ్వట్లేదు. కానీ మా కుటుంబాలను మొత్తం రోడ్డు మీదకి వేసి రోడ్ల పాలు చేసి ఒక్కొక్కరు ఒక సమస్యలతో బాధపడుతున్నాం. ఇప్పటికే మళ్ళీ వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటోలు తెస్తే మా ఆటోల పరిస్థితి ఏమి కావాలి, హైదరాబాద్లో ఎట్లా బతకాలి? ఊళ్ళో ఉంటే పాలమూరు రంగారెడ్డి, మాది ఏదిలా పాలమూరు రంగారెడ్డి మీద కేసీఆర్ సార్ గారు వచ్చేసి రిజర్వాయర్ ఇచ్చిండు. అక్కడ రిజర్వాయర్ ఇచ్చి మాకు బతుకు తీరలేదు, మా భూములు తీసుకున్నాడు. 5 లక్షలకు భూమి తీసుకున్నాడు. 20 లక్షలు వస్తే 20 లక్షలు ఇప్పుడు 8 లక్షలు హైదరాబాద్ బండి కొనాలంటే 8 లక్షలు వస్తుంది. ఆ బండ్లకు ఏ విధంగా చేసుకోవాలి? మేము అక్కడ భూమి తీసేసినావు, ఇక్కడ ఇల్లు తీసేసినావు, మేము హైదరాబాద్లో వచ్చి రెంట్లు కట్టుకుంటా పిల్లలను చాక్కుంటా మా కష్టాలు ఎవరు చెప్పాలి? మేము ఎలా బతకాలి? హైదరాబాద్లో బతకాలా, ఊర్లో బతకాలా? మాకు ఏముంది న్యాయం లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు ఎందుకు తేవాల్సిన కారణం ఏంది? అదే మా ఆటోలు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు కానీ మా ఆటోలు పెట్టుకొని అదే శాలరీ, వాళ్ళకి ఇచ్చే శాలరీ మాకు ఇవ్వండి. 10,000 ఇస్తావా, 12,000 ఇస్తావా, 20,000 ఇస్తావా? బస్సు డ్రైవర్కి ఎట్లా ఇస్తున్నావు మాకు అట్లా ఇవ్వండి. మేము కూడా అదే సేవ చేస్తాం ప్రభుత్వానికి. అంతవరకు అయితే మేమైతే ఊకునేది లేదు. నార్మల్గా మీరు ఆటో నడుపుతూ రోజుకి ఎంత సంపాదించగలుగుతారు, నెలకి ఎంత వస్తుంది? డీజిల్ ఒక 200-300 డీజిల్ తాగితే ఒక 700 వచ్చేది కష్టం ఉంది. పొద్దుగాల 6 గంటలకు వెళ్తే ఇంట్లో నుంచి సాయంత్రం 6 గంటలకు పిల్లలతో ఉండకుండా మేము రోడ్ల మీద కూర్చొని సంపాదించేది రోజు 600 రూపాయలు సంపాదిస్తున్నాం. 600 రెంట్ ఎంత పోతుంది, కరెంట్ బిల్లు ఎంత పోతుంది? కొన్నిటికంటేనే ఫ్రీ కరెంట్ బిల్లు చేసిర్రు. ఇంకా కొన్ని హైదరాబాద్లో రూమ్లకు చేయలే కదా. మేము రెంట్లు కట్టుకుంటా అవి చేసుకుంటా అట్లా ఇట్లా చేసుకుంటా పోతున్నాం. మాకు అసలు న్యాయం జరుగుతలేదు. ఆటో డ్రైవర్ని అంటేనే చిన్న చూపు చూస్తున్నారు. అది ఏ విధంగా మరి ఏంటంటే పరిస్థితి, ప్రభుత్వమేనో ఆర్టీసీ ఆటోలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆల్రెడీ దాని ప్రణాళిక కూడా సిద్ధమైపోతుంది. మరి ప్రభుత్వం ఈ సందర్భంలో ఎన్ని ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా ఆపే ప్రయత్నం ఉందంటావా? ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్తా ఉంది కదా. ఎంతసేపు ఉన్నా అది ఆపిన దగ్గర మాత్రం మేమైతే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరనే ధర్నా చేస్తున్నాం. మేము తలుచుకుంటే ప్రతి ఒక్క హైదరాబాద్లో ఏ మూలన ఉన్న డ్రైవర్లు అందరం కలిసి ఏడ బండి ఆపనికి స్థలం దొరికిందో ఆడ ఆపి ధర్నాలు చేసే ప్రసక్తి కలుగుతుంది. ఇంతవరకు అయితే చెప్తున్నాం మేము ఆటో డ్రైవర్లు. ధర్నా కూడా చూస్తే కొంచెం తక్కువ మంది వచ్చినట్టు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా చాలా మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆటోలు ఇంకా నడుపుకుంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు కూడా ఏం చెప్పాలనుకుంటారు మీరు ఆటో డ్రైవర్లందరికీ? అందరూ వచ్చి ధర్నా కొనసాగిస్తే అందరికి మంచిది. నా ఒక్కరి కోసం కాదు, వాళ్ళ ఒక్కరి కోసం కాదు, అందరి సమస్యల పోరాటం కోసమే ఇక్కడ వస్తుర్రు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే మనం బ్రేక్ డౌన్ ఇవ్వలేదు, వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా పోయి నడుపుకుంటారు. అది తప్పు. అందరు కలిసి ధర్నా చేస్తేనే ఎంతవరకు ఉన్నా ప్రభుత్వం నుంచి ముందరికి వెళ్ళిపోతాము, మంచిగా సాగిపోతుంది అని కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఫ్రీ ఆర్టీసీ తెచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు చేసి రోడ్లపైకి వచ్చి నినాదాలు వినిపించిన మా బతుకులు ఆగమైపోతే ఫ్రీ బస్సులు పెడితే అని చెప్పారు. అయినా ప్రభుత్వం వినకుండా ఆర్టీసీలను కొనసాగిస్తూ ఉంది, ఫ్రీ ఆర్టీసీలను. దీనికి సంబంధించి ఆటోలు కూడా రాబోతున్నాయని చెప్పి ప్రభుత్వం కొద్ది ఎత్తున ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆపే పరిస్థితి ఉందా? మీరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా? మేము ఎన్ని ధర్నాలు చేసినా మా బాధలు గవర్నమెంట్కు చెవున పట్టట్లేదన్న. మేము ధర్నాలు చేస్తే వినబడట్లేదు, మేము రాస్తారోకాలు చేసినా కనబడట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము గెలిచినాము, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు. ఈరోజు మేము 3 రంగుల జెండా పెట్టి ఆటోల పాటలు పెట్టి మేము రోడ్ల మీద ఎక్కి మిమ్మల్ని గెలిపించిన మేము ఈరోజు రోడ్ల మీద మీ మీద మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే కదా. మాకు హామీలు ఇచ్చారు, మీరు ఏమన్నారు? 12,000 ఇస్తామన్నారు, సంక్షేమ బోర్డు ఇస్తామన్నారు. మాకు ఇప్పటి వరకు అవి లేవు. ఎక్కడున్నాయి మాకు? మేము ఇప్పుడు శాంతియుతంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నాం? ఇంకా మీ మీద మాకు నమ్మకం ఉంది.
మాకు మీరు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తాము, ప్రైవేట్ కంపెనీలకు టైఅప్ అవుతాము, మా ఆర్టీసీ అప్పుల్లో ఉంది, దాన్ని మేము క్లియర్ చేసుకుంటాము అంటే మరి మేము 5 లక్షల ఆటోలు ఉన్నాయి, మా ఫ్యామిలీలు ఎక్కడ పోవాలి, మేము ఏ రోడ్ల మీద పడాలి? ఇప్పటికే ఫ్రీ బస్ మహిళా బస్సు తీసుకొచ్చిన తర్వాత మహాలక్ష్మి తర్వాత ఇప్పుడు మేము రోడ్ల మీద వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు 14 రూపాయల కిలోమీటర్ ఉన్న రేటు ఈరోజు 9 రూపాయలు 8 రూపాయలకు పడిపోయింది. ట్రాఫిక్ అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగిపోయింది? సిటీలో ట్రాఫిక్ పెరుగుతుంది, రేట్ తగ్గుతుంది, మాకు భారం ఎక్కువైపోతుంది, మేము ఎక్కువ టైం నడపాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఒక సంఘాలని, ఒక నాయకులని, ఒక లీడర్లని పిలుచుకొని అసోసియేషన్లని వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచించకుండా ఈరోజు మేము బస్సులు పెడతాము, మేము ఆటోలు పెడతాము, ఇంకా మొత్తం ఫ్రీగానే పెడతాము, అన్ని ఉచిత పథకాలే ఇస్తాము, ఇంకా మేము గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాన్ని అయిపోగొడతాము, మేము చేస్తామంటే ఈరోజు మాకేం న్యాయం చేసిరన్న మీరు ఈరోజు ఫ్రీ బస్సులు పెట్టినా మేము ఓపిక పెట్టుకొని నడుపుతున్నాం. ఏదో మా పుట్టకుడు మేము వేరే పని చేసుకోలేము, మాకు వచ్చిన పని ఒకటే, మాకు ఆటో నడపడం తప్ప వేరే తెలియదు. దీని మీద బతుకుతున్నాం, ఆధారపడి ఉన్నాం. మీరు ఈరోజు కంపెనీల నుంచి జీతగాళ్ళని పెట్టుకొని మీరు ఈరోజు పని నడిపిస్తారు, మరి మేము ఎక్కడ పోవాలి? మా ఆటోలో ఫైనాన్సులు ఎవరు కట్టాలి? ఇప్పటికే 3-4 ఫైనాన్సులు డ్యూ ఉన్నాయి, మరి అవన్నీ ఎవరు కట్టాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఏ లీడర్ దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలని కూడా ఎంతో మందిని కలిసినాం, ఆ పూటకి సరే చెప్తామంటారు, ఒక్క రోజు ఒక 1 మినిట్ వీడియో కూడా రిలీజ్ చేయని పరిస్థితుల్లో ఈరోజు మేము ఉన్నాం. ఇప్పుడు ఫ్రీ ఆర్టీసీ పెట్టక ముందు మీరు రోజుకి ఎంత సంపాదించారు? ఫ్రీ ఆర్టీసీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారన్న? ఫ్రీ బస్ కంటే ముందు అన్న వాస్తవంగా 1500 2000 చేస్తే 1000 రూపాయలు మిగిలేటివి అన్న. ఈరోజు 1500 నడవడానికి రాత్రి వరకు 12-13 గంటలు కష్టపడితే కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు 7 నుంచి 800 మిగిలాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంత దారుణమైన పరిస్థితులలో మేము ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో అంత తక్కువ 500 సంపాదిస్తే సరిపోతాయి అన్న. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆటోలు తీసుకొచ్చి ఇవ్వడం ఇంకా నష్టం జరిగే పరిస్థితులు ఉంటుంది. మరి ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి? అన్న ఇప్పుడు చిన్న 30-40 వేలు శాలరీలు ఉన్న వాళ్ళు, 50,000 1,00,000 రూపాయల శాలరీలు ఉన్న సాఫ్ట్వేర్లు కూడా ఈరోజు సరిపోక ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు కొట్టుకుంటున్నారు. ఈరోజు ఓన్ ప్లేట్ బైకులు ర్యాపిడో కొట్టుకునే పరిస్థితి ఉంది. మరి మాకు 500-600 మిగిలితే మేము ఎక్కడ పోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు వాళ్ళని ఆపండి, బైక్ ట్యాక్సీలు బంద్ చేయండి అంటే కూడా ఈరోజు ఎవరు వినని పరిస్థితిలో ఉన్నారు మీరు. మరి మీకు కంపెనీల నుంచి కమిషన్లు వస్తున్నాయా ఏమొస్తున్నాయో మాకు తెలియదు, కానీ మరి మా పరిస్థితి ఏం కావాలా? ఎట్లా మరి ఇప్పుడు కవిత గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ఈ నిరసన ద్వారా అయినా కవిత గారి ద్వారా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రభుత్వం వినే పరిస్థితి ఉందా? ఏం జరగబోతుందంటారు? మేమైతే ఖచ్చితంగా మాకు మద్దతు అక్క తెలపడం జరిగింది, అక్కకు ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రత్యేకంగా కవితక్క గారి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ఆటో డ్రైవర్ల ధర్నాకి అక్కను ఆహ్వానించడం జరిగింది, వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పెద్ద ఎత్తున ఈ ధర్నా అయితే విజయవంతం చేస్తాం. ఎలక్ట్రిక్ ఆటోలు గాన బంద్ చేయకపోతే మేము కంటిన్యూగా ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నాం.